శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 34వ అధ్యాయము. బాబా మరణించినని వార్త క్షణాల్లో షిరిడి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించెను. పిల్లలు, స్త్రీలతో సహా ప్రజలంతా ద్వారకామాయికి తరలివచ్చారు. కదులుతూ, మాట్లాడుతూ ఉండే దైవంగా పేరుగాంచిన సాయి నిర్జీవంగా పడి ఉండడం చూసిన వారికి కంటి నుంచి కన్నీరు దారలై కారుచుండెను. గొంతులు మూగపోయినవి. బాబా మృత శరీరాన్ని చూసిన వారికి ఒక క్షణం ఈ సృష్టి స్తంభించిపోయినట్లుగా అనిపించెను. బాబా లీలలు, మహిమలు, అనుభవాలు చవిచూడని ఒక్క ఇల్లు కూడా షిరిడీలో గాని, చుట్టుపక్కల గాని లేదు. బాబా వారికి చేసిన మేలును తలుచుకుని కొందరు బిగ్గరగా ఏడ్చుచుండిరి. కొందరు బాబా శరీరము చూచి స్పృహ తప్పి పడిపోయిరి. కొందరు వీధుల్లో ఏడ్చుతూ పరిగెత్తుచుండిరి. ఆ గ్రామ పరిసరాల్లో కన్నీరు కార్చని కళ్ళు లేవు. 2 ఏళ్ల క్రిందే శ్రీమంతంగా చూచి తాత్య మరణము తాను తీసుకుని తన జీవితాన్ని తాత్యాకి ఇచ్చినట్లుగా అందరికీ అర్థమైను. బాబా చేసిన వింత చర్యలను, వారి మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ అనేక మంది మాట్లాడుకొనుచుండెరు. కొద్ది గంటల తర్వాత బాబా శరీరంను ఏమి చేయవలనని సమస్య వచ్చెను. కొందరు మహమ్మదీయులు బహిరంగ ప్రదేశంలో బాబా శరీరంను సమాధి చేయవలనని కోరిరి. కుశాల్ చంద్, అమీరు షక్కర్ కూడా వారి అభిప్రాయంని సమర్థించెను. గ్రామ మున్సిబు రామచంద్ర పాటిల్ దృఢ నిశ్చయం తీసుకుని బాబా భౌతిక శరీరం బూటివాడలోని సమాధి చేయవలనని, అలా కాక ఇంకెక్కడ సమాధి చేయుటకు వీలు లేదని గట్టి పట్టుపట్టెను. ఈ విధంగా షిరిడి గ్రామము 2 వర్గములుగా ఏర్పడి బాబాను సమాధి చేయు విషయమై వాదోపవాదములు పడుచుండెను. మంగళవారం సాయంత్రానికి రహాటా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చక్రనారాయణ షిరిడీకి వచ్చాను. బాబా శరీరంను తనిఖీ చేయగా వారి జేబులో రూ. 7 మాత్రం ఉండెను. ఆ రాత్రంతేను శరీరం సమాధి చేయు విషయంలో తర్జన భర్జనలు పడుచుండెను. 16వ తేదీ బుధవారం తెల్లవారుజామున పండరీపురంలో ఉన్న దాసిగరకు బాబా కల్లో కనిపించి, మసీదు కూలిపోయినది. తైలవర్తకులు, ఇతరులు నాపై ఆగ్రహించున్నారు. నేను ఆ శరీరమును విడిచితిని. ఆ విషయం నీకు తెలుపుటకు వచ్చితిని. నీవు త్వరగా షిరిడీ వెళ్ళి నా శరీరమును జాజిపూలతో కప్పమని చెప్పుము. దాసుగను వెంటనే తన శిష్య బృందంతో షిరిడీకి బయలుదేరాను. 15వ తేదీ రాత్రి బొంబాయిలో గల ప్రధాన భార్యకు కల వచ్చింది. బాబా శరీరంలో నుంచి ప్రాణములు బయటకు పోవునట్లుగా ఆమె కనిపించగా, అయ్యో, బాబా చనిపోయిచున్నారని అరచెను. సాధువులను చనిపోచున్నారు అనకూడదమ్మా, సమాధి చెందుచున్నారు అనవలెనని బాబా కలలోనే సమాధానం ఇచ్చాను. 16వ తేదీ రాత్రి మరలా ఆమెకు కలలో కనిపించి, నీ పెట్టెలో దాచిన ధనమంతయు నాకు ఇచ్చివేయమని కోరెను. మరునాడు ప్రధాన భార్య తన పెట్టెలో ఉన్న ధనమంతయు తీసి బాబా అంత్యక్రియల సందర్భంగా ఖర్చు పెట్టుటకు పంపెను. అదే రోజు రాత్రి